హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి ట్రక్ ట్రావెలర్. ఫ్రెండ్స్, మనకైతే వచ్చేసి కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాము. తాండూరుకి చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా పార్కింగ్ అనమాట. మనకి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట మనం అన్లోడింగ్ పాయింట్కి. మన బండి వచ్చేసి చూస్తున్నారు కదా, అక్కడ పెట్టేసిన. ఎందుకు నేను మధ్యలో అయితే కొంచెం అయితే వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్. మనకైతే ఫుల్ వర్షం వస్తుంది, అందులో కొంచెం రోడ్డు బాగాలేదు. ఇక అంటే రోడ్డు దిగడం ఎక్కడం అవుతుందని చెప్పేసి వీడియో అయితే నేనైతే ఏం కవర్ చేయలేదు. ఇక ఇక్కడి నుంచి అయితే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. లోపలికి అయితే ఫోన్ తీసుకెళ్ళనియనంట కంపెనీలోకి. ఎట్లా అవుతుందో ఏందో చూద్దాం. మన బండి అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్టేసినాం అనమాట మన బండి. మనకు వచ్చేసి ఏంటంటే మాల్ చూస్తున్నారు కదా, ఎట్లా అంటే మా ఓనరు పట్ట అనేది ఎలా కట్టిండో తెలియదు. చూడండి ఎంత మాల్ పోయిందో. ఈ ఎత్తేసే గుంతలల్లా మాలంతా అయితే కింద అయితే పోయిందనమాట. చూద్దాం అది ఎట్లయితుందో, ఆ మాల్ అంతా ఏం చేస్తారు అనేది. మనకేం లేదు కానీ షార్టేజ్ రాకుంటుంటే చాలు. చూడండి ఎంత మాల్ పోయిందో. మొత్తం ఈ నుంచి ఈ జారిపోయి తాడు మీద పడ్డదంటే మనకు అడ్డం తాడు అనేది వేస్తారు కదా, ముడతాలు ఒప్పిస్తున్నా ముడతాలు, అది అనేది టైట్గా వేయలేదు. అందులో ఏంటంటే మాల్ అనేది కొంచెం జారిపోయింది అనమాట, మొత్తం పడిపోయింది. వాటర్ బాటిల్ చెప్పాల్సి వస్తుందా లేకపోతే ఎట్లానో తెలియదు. చూద్దాం ఎట్లయితే అన్లోడ్కి అయితే వెళ్ళినాక. ఇక నైట్ అయితే మొత్తం నిద్రలేదు. నైట్ 11 o'clock బయలుదేరిన చిట్యాల్లో. ఇప్పటివరకు అయితే పడుకోలేక, మన వేరే బండి వస్తుంది కాబట్టి ఇక ఫోన్లు మాట్లాడుకుంటూ అందులో సింగిల్ లోడ్లో అయితే వచ్చినాం కదా మనము. ఇదైతే ఇట్లా వచ్చేసింది మన బండి లోడు. చూస్తున్నారుగా లోడ్ అయితే ఎట్లా వచ్చిందో. ఇంకా కొంచెం పైన పోస్తే ఇంకా బాగుండు లోడ్, కానీ అందులోటి జారిపోతుందని చెప్పేసి వచ్చింది. ఇది లోడ్ వచ్చేసి మనకి 27 టన్నే వచ్చిందనమాట. మనం 30 టన్నులు రావాలి. ఇంకా హైట్ వస్తుంది కానీ మంచిగా మన వాళ్ళు సెట్ చేయలే అనమాట లోడ్ అయ్యేటప్పుడు మా ఓనరు, లేకపోతే మంచిగా వచ్చి లోడు. ఇది మొత్తం పార్కింగ్ చూడండి, మొత్తం పార్కింగ్ అంతా పార్కింగ్. లేలేని ఒక 200 బండ్లు పడుతున్నాయి పార్కింగ్లో. ఇప్పుడైతే ఇక పడుకుందాం. ఎంట్రీ అయితే చేయించేసిన. ఇక వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు ఏందనేది తెలియదంట. వీళ్ళు గేట్లో చెప్తే ఆ గేట్ల మాల అవసరం ఉంటే పిలుచుకుంటారంట, లేకపోతేనైతే ఇంకెప్పుడేదైతే తెలియదు. లోపలికైతే ఫోన్ తీసుకొనినంట. లోపలైతే వీడియో అయితే కవర్ చేయలేను. ఇంచి కంపెనీ దగ్గరికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిసేపు అయితే పడుకుంటే ఇప్పుడే టీ తాగేసి వచ్చిన అక్కడ దుకాణంలో. బండి అయితే అన్లోడింగ్కి అయితే పిలిచారు. వచ్చేసి మనము అన్లోడ్కి వెళ్తున్నాము. ఇది చూస్తున్నారా, ఇది అంతా పార్కింగు. అన్లోడ్కి అయితే లోపలికి అయితే ఫోన్ తీసుకెళ్ళనియరు. ఇక్కడ నుంచి అయితే మనకి ఫోన్ అనేది కొంచెం దాపెట్టుకుని అయితే వెళ్ళాలి మనము. మెయిన్ థింగ్ ఏంటంటే షూ వేసుకోవాలా, హెల్మెట్ పెట్టుకోవాలి, పైన జాకెట్ అనేది వేసుకోవాలి మనము. ఎందుకంటే అవన్నీ లోపల ఉండగా అవన్నీ అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ మన బండి వచ్చేసి 10 o'clock పిలిచిందంట. బైక్లో అనౌన్స్ చేసినారు. నేనేం చేసిన అంటే పడుకున్నా. నాకు నిద్ర లేదని చెప్పి సెక్యూరిటీకి చెప్పిన. ఫోన్ నెంబర్ తీసుకుని కదా, ఫోన్ చేస్తారేమో అని చెప్పి పడుకున్నా. ఇప్పుడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, బండినే పడుకోయి అన్లోడ్ పోకు అని అంటాడు. లేదు సార్ అనౌన్స్ చేసిన మేర క్యాన్ని అంటే సరే దిగి గాడి లేక అందరు చావు ఆ పోలతో. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం మనము. మనకు అసలు యాక్చువల్లీ 10:30కి మైక్లో అనౌన్స్ చేసారంట. ఇప్పుడు వచ్చేసి టైం 2 అవుతుంది. మనం అట్లనే పడుకున్నాము. ముందుకు వెళ్ళినాక అయితే ఇక వీడియోలో అయితే లోపల తీయడానికి అయితే ఛాయిస్ లేదు మనకి, ఎట్లా అన్లోడ్ అవుతుంది ఏందనేది. ఎందుకంటే ఫోన్ దాపెట్టుకుంటాం కాబట్టి. లోపలికి అయితే లంగాయసి మనకు ఎవరైనా ఫోన్ చూస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారుగా మన బండి అయితే ఎట్లా అన్లోడ్ అవుతుందో. ఇది మొత్తం బొగ్గుదే అనమాట, గోదాము. ఇక నేనైతే ఫోన్ దాపెట్టుకొని వచ్చిన. ఇప్పుడైతే చూడండి ఎలా అన్లోడ్ అవుతుందో. చిన్న జేసీబీ మన బండిలోకి ఎక్కి ఎలా కాల్ చేస్తుందనేది చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే మన బండి అయితే కాల్ అయింది. దుమ్ము చూస్తున్నారు ఎట్లా లేస్తుందో. వెళ్తారని చూడండి ఎలా అయిందో. మనకు జాకెట్, హెల్మెట్, షూస్ ఇవన్నీ తీసుకోవాలి. అయితే ఇక ఫైనల్గా అయితే బండి అయితే కాల్ అయితే అయిందనమాట. ఇక అది మొత్తం ఊపుకోవాలి. ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది అనుకుంటున్నావు. దుమ్ము మొత్తం ధూళి మొత్తం నల్లగా అయిపోతా చూడండి. మొత్తం ఊడ్చినాక చూపిస్తా.
లారీ మనది అయితే కొంచెం ముంగలకైతే పెట్టాలి. చెప్పిన అతను కొంచెం నీట్గా చేయంటే ఓకే అని అన్నాడు. కొంచెం మన ప్లాట్ఫారం కొంచెం సొట్టలు ఉంటుంది కాబట్టి కొంచెం ఉంటుంది మాలు, అదైతే మనం ఒప్పుకోవాలి. కంపెనీలో అయితే వీడియో అయితే ఎక్కువ తీయలేను ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే దీంట్లో ఫోన్ అలౌడ్ లేదు. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కాల్ అయితే అయింది. చూస్తున్నారా మన బండి వచ్చేసి అక్కడ పార్కింగ్లో అయితే పెట్టేసినాము. ఇక ఇప్పుడు కాళ్ళు చేతులు మొహం అయితే కడుక్కోవాలి. మొత్తం ఆగమమైన లేలేని ఒక అరటన్న దాకా అయితే బొగ్గు అయితే ఊకేసిన. ఇప్పుడు వచ్చేసి మనం ఇక ఎక్కడికి వెళ్ళాలనేది ఓనర్కి కాల్ చేస్తే లేపట్లేదు. అయితే షాద్నగర్ అవుతుంది, లేకపోతే సంగారెడ్డి బీర్లాకి అవుతుంది. ఎటో ఒక సైడ్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అయితే మంచిగా కడుక్కొని చూస్తున్నారా ఎట్లయినా నల్లగా అయిపోయి నా చేతులు చూడండి ఎట్లయినా, చేతులు ఆగమాగం అవుతాయినా. ఇక్కడ వాటర్ వస్తాయి మనకి, ఈ వాటర్ దగ్గర కడుక్కొని వెళ్ళిపోవాలి. ఇక మా సైట్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికైతే వెళ్ళాలి. బా మొత్తం దుమ్మే, నోట్లో మొత్తం దుమ్మే వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, తప్పదు. వీడియో తీద్దామంటేనేమో మనకేమో సపోర్ట్ ఎవరు లేరు వీడియో తీయడానికి. కంప్యూటర్లకు ఫోన్ తీసుకోవద్దు, అయినా నేను తీసుకెళ్ళినా సరే అని చెప్పేసి ఇక వీడియో అయితే కవర్ చేసే కాడికి కవర్ చేసిన. ఇప్పుడైతే కడుక్కొని ఇక చాయ్ హోటల్ కూడా బంద్ ఉంది. ఇక టీ తాగేసి బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికైతే వెళ్దా. ఓ అమ్మ ఫ్రెండ్స్, మనకైతే నైట్ మన బండి కూడా ఉందని చెప్పిన కదా, మనతో పాటు కర్ణాకర్ అన్న బండి. మన బండి అయితే మనం వచ్చేసి ఇప్పుడు తాండూరుకి అయితే వచ్చినాం అనమాట. తాండూరులో లోడింగ్ అయితే లేదు, కర్ణాకర్ అన్నకైతే లోడింగ్ అయితే ఉన్నది. మనకైతే లోడింగ్ ఉంటుందా ఉండదా తెలియదు. మనం ఇంకో బండి కూడా ఉంది చూస్తున్నారు అక్కడ, ఆ బండి కూడా మనదే. అది బీడింగ్ పోయిందంట, ఆ బీడింగ్ కోసం అయితే ఆపుకుండు. ఇంకో బండి కర్ణాకర్ అన్న, ఇంకో బండి టాటా బండి కూడా ఉంది. ఇది వచ్చేసి కర్ణాకర్ అన్న బండి. మనం వచ్చి శంక పెట్టినాం కదా, మనకైతే లోడింగ్ అయితే లేదు. లోడింగ్ కోసం అయితే వెయిట్ చేస్తాం అనమాట. కాకా ఏమైంది అన్లోడ్ పోలే? రాత్రి 10 గంటలకు పెట్టిన పేపర్లు మేము తెలిసాను కదా. మేము ఒక మాట ఫోన్ చేస్తే రాజు బీడింగ్ అయితే పోయిందంట. అది గ్లాస్ బీడింగ్ ఉంటుంది కదా, అది ఇప్పిస్తానికి అయితే ఆగిండు. మనం ఇప్పుడైతే తాండూరు ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. మనం ఇక నెక్స్ట్ ఎక్కడికి లోడ్ ఉంటుంది ఏంది అయితే తెలియదు. ఎటుంటే అటైతే పెట్టేసుకొని అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ లోడ్కి ఎట్టు వెళ్తున్నాం ఏందనేది కూడా చూద్దాం. ఏం లోడ్ దొరుకుతుందా, మళ్ళీ ఇంటి వాచెస్ అనేది అయితే తెలియదు. ఎంతైతే 99% లోడే చూస్తారు. ఇక ముందుకైతే వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి కాక చూస్తున్నారు, ఇది కూడా మనదే, చిట్యాలనే లోడ్ అయింది. ఇది వచ్చేసి ఏంటంటే జిరాక్స్ల కోసం అయితే ఆగిందనమాట. మనది కూడా గట్లే వచ్చింది హైట్. ముంగలైతే బండల షాప్ ఉందంట ఒకటి, అన్న వాళ్ళ ఫ్రెండ్ కర్ణాకర్ అన్న వాళ్ళది. అంటే డైలీ టే తిరుగుతాయి కదా ఈ బండ్లు కర్ణాకర్ అన్నవి. అలా బండి కడుక్కోనికి ఆప్షన్ ఉంటుంది. మనం బొగ్గు కదా ఎత్తుకొచ్చింది, ఇక అది నల్లగా ఉంటుంది. మళ్ళీ ఏం లోడ్ వస్తుంది అనేది తెలియదు మనకి. అందుకనే బండి కడుక్కొని వండుకొని తిందాం రవి అని అన్నాడు. సరే అని చెప్పేసి ఇక ముంగల అయితే కడగనీకి ఉంటుందంట, కడుక్కోవచ్చు బండ్లు అని అన్నాడు. ఆడికైతే వెళ్ళి బండ్లు కడుక్కొని ఫేస్ వాష్ కూడా చేసేసుకొని తినేసి లోడింగ్ ఉంటే పోవాలి, లేకుంటే బండ్లే ఆరామ్సే వండాలి. ఏంటంటే ఇక్కడ బండలు లోడ్ వెళ్తాయి కానీ ఇవన్నీ బండల షాప్లో చూస్తున్నారుగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదా, నల్గొండ సైడ్ ఆర్డర్ అయితే లేదట. ఆనుకొని ఉంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఓ ఆడ లోపల ఉన్నాయి. మొత్తం బండల షాప్లే. తాండూరు అంటేనే బండలు. ఇక వికారాబాద్ తాండూరు మొత్తం బండలే అనమాట ఉండేది. ఉగ్గిరేని అంటే ఏందో ఆ టిఫిన్ మరి, అది చూడండి బండల షాప్. బాబా మొత్తం బండలే. ఏంటంటే వర్షాకాలం వచ్చేసి ఏమైందంటే వీళ్ళ క్వారీలు ఉంటాయి కదా, ఆ క్వారీలల్లో వచ్చేసి వాటర్ నిలుస్తాయి కాబట్టి ఇప్పుడు ఇది అన్ సీజన్ అనమాట. ఇది వర్షాకాలం ఒక్కటే అన్ సీజను. తాండూరు ఊరి దగ్గరికి అయితే వచ్చేసిన. ఎటు లోడ్ ఉంటే అటు, మళ్ళీ వెనకకే లోడ్ వస్తే వెనకకి వెళ్ళిపోవాలి, లేదా ముంగల్కి వెళ్ళిపోవాలి. మనకి ఇప్పుడు వచ్చేసి బీర్ల లోడింగ్ లేదు, నైల్ దిమ్మలని చెప్పాను కదా, అవి కూడా లేవు. ఇక అందుకనే మనకి ఇక్కడే పడుకోవాల్సి వచ్చింది నైట్. ఇక మరి మా ఓనర్ ఇప్పుడు ఏమన్నా దిమ్మలు కానీ బీర్లు కానీ చెప్తే అయితే వెళ్ళిపోతా, లేదంటే బండలు ఉంటే బండలు వేసుకొని వెళ్ళిపోతా. కోదాడ, సూర్యాపేట అటు సైడ్ కూడా వస్తాయి, అటు కూడా ఓకే కిరాయి మంచిగా ఉంటేనేమో వెళ్ళిపోవచ్చు.
లేదు అంటే ఇక్కడే ఉండాలి లోడ్ దొరికిందాక మనం. కర్ణాకరన్ అయితే బండి అయితే స్లో చేస్తుండు. మరి ఎక్కడుందో రైట్ సైడు షాప్ రైట్ సైడ్ ఉంటుంది, నువ్వు లెఫ్ట్ సైడ్ పెట్టుకో అని చెప్పిండు. ఈ రైట్ అదే ఉన్నట్టుంది ఆ ముంగల చెట్టుకా నుంచి. సో గైస్ మనకైతే వచ్చేసి మనకి కొత్తూరులో నిన్న బొగ్గు అయితే కాలైంది కదా, నైట్ వచ్చేసి అక్కడ పడుకున్నాము. మెయిన్ ఏమైందంటే కర్ణాకరన్ కూడా వచ్చిండు, అక్కడికి వెళ్ళాము. వీడియో తీసిన టైం లేదు, బాగా వర్షం వస్తుంది, అట్లా వీడియో తీసినా క్లారిటీ రాదని చెప్పేసి వీడియో తీయలేదు. అందులో మార్నింగ్ మనకి 1 o'clock అయితే లోడ్ వచ్చింది చౌటుప్పల్కి. మన షాద్నగర్కి అయితే వచ్చిన, తాండూరు నుంచి షాద్నగర్కి వచ్చిన, షాద్నగర్ నుంచి చౌటుప్పల్కి అనమాట. మనకి నైల్ దిమ్మల్ అనేది లోడ్ అవుతుంది. ఆ దిమ్మలు ఎలా ఉంటాయి ఏంటనే చూపిస్తా. ఇప్పుడే ఫ్రెష్గా చేసి మన బండిలో అయితే వేసారు. మనకు వచ్చేసి 30 టన్నుల 200 కిలోలు అయితే వచ్చిందనమాట టన్నేజు. అసలు యాక్చువల్లీ 30 టన్నులు రాదు, 20 టన్నులే వస్తుంది. మన అదృష్టం బాగుండి 30 టన్నులు అయితే వచ్చింది మనకి ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోడు వేసారు కదా, దీనికి పట్టగట్టేది ఏముండదు, దిమ్మలు కూడా చూపిస్తా. అండర్ లోడ్ వస్తుంది. మెయిన్ ఏంటంటే మనం అవి లెక్క పెట్టుకోవాలా, వాళ్ళు ఎన్ని పీసెస్ వేసారు అనేది మనమైతే చూసుకోవాలా. చూసుకొని మనం క్యాలిక్యులేటర్ చేసుకొని మనకి బండిలో ఎన్ని దిమ్మలు పడ్డాయి, మనకి బిల్లులో ఎన్ని దిమ్మలు వస్తున్నాయి అనేది అయితే మనం చూసుకోవాలా. ఇప్పుడైతే కాంటా పెట్టేసినాము. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ లెక్క పెట్టిన 1325 దిమ్మలు పడ్డాయి మనకి. మళ్ళీ ఒకసారి అయితే క్లారిఫై అయితే చేసుకుందాము లోపలికి వెళ్ళి. అవి కూడా ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తా చూడండి, దిమ్మలు కూడా ఎలా ఉంటాయో. మనకైతే పేపర్లు వచ్చేసి 1/2 hour అయితే పడుతుంది అనమాట. నేను చూపిస్తా చూడండి ఆ దిమ్మలు కూడా ఎలా ఉన్నాయి అనేది. వెనకకైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారుగా ఇవే అనమాట మనకి ఇప్పుడు చౌటుప్పల్ తీసుకెళ్లే దిమ్మలు. ఇవేం దిమ్మలు అంటే మన బ్యాటరీ పోల్ ఉంటుంది కదా, బైకులు కానీ లారీలు కానీ కార్స్ కానీ బ్యాటరీ పోల్స్ తయారవుతాయి కదా పైన, మనం ఎర్త్ ప్లేస్ తగిలిచ్చేది, అవి తయారవుతాయి అనమాట దీంతో. ఇవి వచ్చేసి ఫుల్ గరం అవుతున్నాయి, చూద్దాము. కాలుతున్నాయా? ఇగో మస్తు అగడైతే వస్తుంది మనకి. మన మెయిన్ థింగ్ ఏంటంటే ఇవి వచ్చేసి లెక్క పెట్టుకోవాలి మనము. ఒక్కదానికి వచ్చేసి 6 ఉంటాయి లైన్కి. మనకు వచ్చేసి అవి అద్దము అవన్నీ అయితే చూసుకోవాలా, ఎందుకంటే ఒక్కటి తక్కువ వచ్చినా కానీ మనకే ఇబ్బంది అవుతుంది. మనకు వచ్చేసి పై లైన్ 6, 2వ లైన్ 6, 3వ లైన్ 6, 4వ లైన్ 6, 5వ లైన్ 6, ఇట్లా లెక్క పెట్టుకోవాలి. 6వ లైన్ 6, 7వ లైన్ 6, 8వ లైన్ 6, 9వ లైన్ 6, 10వ లైన్ 6. ఒక్క నెట్లో దీంట్లో ఒక్క దాంట్లో 30 ఉంటాయి. ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 21 అవతల 22. ఇప్పుడు లాస్ట్ అవుపిస్తుంది కదా, ఆ లాస్ట్ దాంట్లో వచ్చేసి ఒక 5 పీసెస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. మనకు వచ్చేసి 5 పీసెస్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటాయి. మనకు మొత్తం వచ్చేసి లోడ్ అయితే ఇదన్నమాట. ఈ అన్నయ్య కూడా వచ్చి లెక్క పెట్టుకుంటానికి వస్తున్నాడు, చూస్తున్నారు కదా. మనమైతే అన్నీ చూసేసుకోవాలా ఫ్రెండ్స్. ఇవైతే లెక్క పెట్టేసుకుంటే ఇప్పుడు మనమైతే లెక్క పెట్టేసుకున్నాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా దిమ్మలు, ఇవన్నీ అయితే లెక్క పెట్టేసేసి ఇప్పుడు 1320 ఉన్నాయి. కంపెనీ వచ్చేసి ఇదే మనకి డైరెక్ట్ బయలుదేరల నుంచి వచ్చినాయి. అంటే అవి రెడీ కావడంతో మన బండిలో వచ్చేసారు. మొత్తం కాలుతున్నాయి పట్టుకుందామంటే బండి మొత్తం హీట్ అయిపోయింది. ఇదే ఇప్పుడు వచ్చేసి కంపెనీ మనకి చూస్తున్నారు కదా. ఇక ఇక్కడి నుంచి వచ్చేసి డైరెక్ట్ చౌటుప్పల్. ఇక పేపర్లు 1/2 hourలో వస్తాయి. ఇక బయలుదేరాలి. మనకి రోడ్డు కూడా ఎలా ఉందనే చూడండి కంపెనీది, ఎంత మంచిగా ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇక లోడ్ అయింది. పేపర్లు ఇచ్చే టయానికి అయితే వర్షం అయితే పొట్టు కొడుతుంది. ఇక మళ్ళీ బయట ఉన్న బండి మనం పట్టగట్టలే కదా, బయట ఉన్న బండి పిలిపించుకొచ్చి లోపలైతే పెట్టిపించేసిండు. సేమ్ లోడ్ అయిన దగ్గరనే పెట్టేసిన. మాల్ నాంతుంది పట్టేసుకోవాలంటే ఒక్కనే ఉన్న పట్టు ఎట్లా వేసుకోవాలని అయితే చెప్పేసిన. ఇది చూడండి వర్షం ఎట్లా వస్తుందో. బాబా 1/2 hour నుంచి కొడుతుంది, ఫుల్ కొడుతుంది వర్షం అయితే. చూస్తున్నారుగా మన అద్దం మీద ఎట్లా పడుతున్నాయో ఫ్రెండ్స్. చూడండి ఈ వర్షానికి నాన్ స్టాప్గా మన బండి అయితే తడుస్తుంది కదా, ముందు ఎలా కురుస్తుందో చూడండి వాటర్. అందులో పైన మొన్ననే డాంబర్ షీట్ వేసింది. ఇంకో ఇక్కడి నుంచి వస్తున్నాయి వాటరు, ఇంకో ఇక్కడి నుంచి వస్తున్నాయి. చూస్తున్నారుగా ఎలా కారుతున్నాయో. ఇక్కడి నుంచి ఇక్కడ పడుతున్నాయి చూడండి. వర్షం ఏమో నాన్ స్టాప్ కొడుతుంది, అసలు తగ్గేలా లేదు. ఏం చేయాలో అర్థమవుతుంది, మొత్తం నానిపోయింది. డోర్ తీద్దామంటే ఆడ ఆ పిల్లర్ ఉంది, డోర్ వెళ్ళదు. ఏం చేయాలి, పేపర్లు అయితే రెడీ అవుతున్నాయని అన్నాడు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తాడో ఏంటి అనేది అయితే తెలియదు. వర్షం తగ్గకైతే బయలుదేరిపోవాలి. ఇక
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇక పేపర్లు అయితే వచ్చేసినాయి మనకి. ఇక బయలుదేరుతాం. చూస్తున్నారు ఇక రోడ్ ఎట్లుంటుందో చూపిస్తాను కదా. ఈ గుంతల రోడ్డునే కూలిపోతట్టున్నాయి. లోపల అయితే పట్ట అయితే వేయించేసారు మనకి, ఎందుకంటే వర్షం ఫుల్ వస్తుంది కదా. పైన పట్టాయి అంటే లైట్గా లోడ్ పైన అయితే కవర్ అయితే పరిచినట్టు దాని మీద వేసేసిన. ఇక బయటికి వెళ్ళినాక రోడ్ ఎక్కుతాం. ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే ఈ గుంతల రోడ్ చూస్తున్నారా. ఇంకా ముందు వెళ్తే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఇక ఒకటే గేర్లు వెళ్ళాలి ఇక మనం. ఇక రోడ్ మీద దాకా ముంగల విలేజ్ అవుతుంది. ఆ విలేజ్ దాకా ఒకటే రోడ్డు. ఇక ఆడ నుంచి వెళ్తే ఇక మనం షాప్కి వెళ్ళిపోతాం. షాద్నగర్ టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్ దగ్గర అయితే రోడ్ ఎక్కేస్తాం. హైవే టోల్గేట్ దగ్గర ఎక్కేసినాక ఇక లెఫ్ట్ కొడితే షాద్నగర్, కొత్తూరు, మళ్ళీ పెద్ద గోల్కొండ అవుటర్ అయితే ఎక్కేస్తాం అనమాట. మనం అవుటర్ ఎక్కేసినాక మన విజయవాడ హైవేలో దిగుతాం. పెద్దంబర్పేట దగ్గర దిగి చౌటుప్పల్ టోల్గేట్ దాటగానే మనకు ఉంటుంది కంపెనీ. ఇంకా ఇప్పుడైతే నైట్ అయితే అన్లోడ్ కాదు, రేపు ఆఫ్టర్నూన్ లోపల బండి అయితే మనది కాల్ అయితే అయిపోతుంది. ఎలా వెళ్తుంది ఏంటంటే చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా రోడ్ మీదకి అయితే వచ్చేసినాం హైవేకి. చూస్తున్నారుగా ఇదే హైవే. వాటర్ చూస్తున్నారు ఎట్లా నిలిచినాయి ఇక్కడ. చిన్నగా స్పీడ్ బ్రేకర్లా వాటర్లా ఒక దిమ్మ కింద పడ్డది. హైవే ఇదే చూస్తున్నారా. షాద్నగర్ టోల్గేట్ ఆ ముందే ఒప్పిస్తుంది కదా పెద్ద పెద్ద లైట్లు, అదే షాద్నగర్ టోల్గేటు. ఇక మనం హైవే ఎక్కేసినామంటే ఇక స్ట్రేట్ ఒకటే రోడ్. ఇక కొత్తూరు పోయిందాక ఒకటే రోడ్డు. కొత్తూరు దాటాక మనకి పెద్ద గోల్కొండ అవుటర్ ఎక్కుతాం కదా, రైట్ తీసుకోవాలి. ముంగల్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చి అవుటర్ ఎక్కేసినాం అనుకో ఇక ఒకటే రోడ్. ఇక చౌటుప్పల్కి మనకి కర్ణాకర్ అన్న కూడా బండల్ లోడ్ అయింది, పరిగికి వచ్చినా అన్నాడు. మధ్యలో అయితే ఇక్కడ నాగుతా. ఇప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అన్లోడ్ అయితే కాదు, రేపు మార్నింగే అన్లోడు. కాకపోతే చిన్నగానే వెళ్ళాలి, ఎందుకంటే పట్ట లోపల ఓన్లీ లోడ్ మీద వేసిన. కాకపోతే ఏంటంటే అది గాలికి ఎగిరిపోతుండొచ్చు. వర్షం వస్తుంది ఏం ఎగిరదు, వాటర్ ఉంటాయి కాబట్టి దాంట్లో. మార్నింగ్ చూపిస్తా పట్ట ఎలా వేసినా ఏంటనేది మీకు చూడండి ఫ్రెండ్స్. ఇక నైట్ అయితే 12 o'clock అయింది. కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూస్తున్నారుగా మన ముంగలైతే ఒకటే బండి ఉంది. ఇక అదే వచ్చేసి కంపెనీ లోపలైతే అన్లోడ్ అయితే అవుతుంది. ఇంతవరకు తీసుకోవాలా. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంతవరకు అయితే లోపలికైతే బండి అనేది ఏం తీసుకోలేదు. మన వెనకొచ్చేసి చూస్తున్నారు కదా, మన వెనకొచ్చేసి 2 బండ్లు 3 బండ్లు అయితే వచ్చినాయి. ఇక అక్కడ ఉంది కదా అదే హైవే దాటితే ముందు ఇక టోల్గేట్. ఇక అంతా చెట్లు ఉన్నాయి కాబట్టి ఒప్పిస్తలేదు టోల్గేటు. మనకైతే ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి లోపలైతే పట్ట అనేది అయితే వేసిన. ఇప్పుడైతే ఆ పట్ట తీయాలి. మరి ఇంకా దాంట్లో ఇరికిపోయిందా ఏందనేది చూద్దాం ఇప్పుడు. మరి పట్ట తీస్తే ఎట్లుంటుందో ఇప్పుడు అయితే పైకెక్కి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక మనకైతే మొత్తం నీళ్ళే నిలిచినాయి. ఇది ఎట్లా తీయాలో ఏందో ఏమైతే అర్థమవుతలేదు. అట్లా మడత పెట్టాలి. ఈ కలర్ షేడ్ అయితే అని చెప్పేసి వేపించేసిండు పట్ట. ఏమో నీళ్ళు నిలిచినాయి. ఆ నీళ్ళు ఎట్లా తీయాలో ఏమో అర్థమవుతలేదు. ఇది పరిస్థితి. నైట్ వద్దు పట్ట వద్దంటే పట్ట ఏమంటే వేసిన. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి, పట్ట ఎట్లా తీయాలో ఏమో అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇక మనకైతే లోపలైతే వెళ్తే వీడియో తీయడానికైతే ఛాయిస్ అయితే లేదు మనకి. ఎందుకంటే మనకి లోపల ఫోన్ కూడా బండ్లనే కూర్చొనిస్తాడు, బయటకు కూడా వెళ్ళనియాడు ఫ్రెండ్స్. ఇక్కడితోనైతే నేను వీడియో ఆపేస్తున్నా. ఏంటంటే మనకి అన్లోడ్ ఎప్పుడైతే ఏందనేది అయితే తెలియదు. మళ్ళీ ఇక్కడ నుంచి అన్లోడ్ అయ్యాక మనం అయితే డైరెక్ట్ చిట్యాలకి వెళ్తాము. ఇక మళ్ళీ చిట్యాలకి వెళ్ళి యూనియన్ ఆఫీస్లో పెట్టేసి మళ్ళీ సీరియల్ అయితే ఇప్పిస్తాం ఫ్రెండ్స్. ఇప్పటితోనైతే నా వీడియో ఆపేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై డ్రైవర్స్.